వార్షికోత్సవం సందర్భంగా మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ గుంటూరు నందు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ పై 40% రాయితీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ రెడ్డి అన్న గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, గత ఏడాదిలో జరిగినటువంటి జైపూర్ ఇన్సిడెంట్ 9 years పాప కారిడార్లోంచి పైనుంచి దూకి చనిపోయింది. ఇప్పుడు పేరెంట్స్కి సీసీటీవీ ఫుటేజ్ దొరకడంతో వాళ్ళు కేసు పెట్టడం జరిగింది. మళ్ళీ ఆల్రెడీ మీకు ఆ వీడియోకి నేను పంపించాను, మీరు చూసే ఉంటారు. అంటే అందులో అంత ఆడియో ఏమీ లేదు, జస్ట్ మనకు వీడియోనే చూస్తున్నాము. ఆడియోలో ఏం చెప్పింది, పాప సంథింగ్ ఏదో ఫీల్ అవుతుంది, అక్కడ ఉన్నటువంటి క్లాస్ రూమ్లో ఉన్నటువంటి అబ్బాయిలు ఏదో చూడడం, ఆ డిజిటల్ స్క్రీన్ ఏదైతే ఉంటుందో ఏదో చూస్తున్నట్టు ఈ అమ్మాయి వెళ్ళి టీచర్ దగ్గరికి వెళ్ళి టీచర్ని అడగడము, టీచర్ వినకపోవడం, వెళ్ళి కూర్చో అనడము, మళ్ళీ వచ్చి పాప కూర్చోవడము, అటు ఇటు తిరగడం చూసాం. చూసాం మళ్ళీ బయటకు రావడం, కారిడార్ నుంచి దూకి చనిపోవడం జరిగి 1 year అవుతుంది. ఇప్పుడు సీసీ ఫుటేజ్ పేరెంట్స్ అడుగుతున్నారు సార్ ఒక్కసారి. అమేరా తల్లి ఈ అమ్మాయి చనిపోయిన తర్వాత ఈ అమ్మాయి మామూలుగా ఏదో మనసు బాగలేక ఏదో కాలు జారి ఉన్నట్టుండి పడిపోయి చనిపోయిందేమో అనుకున్నారు. సో ఆ అమ్మాయి దహన సంస్కారాలన్నీ అయిపోయాయి. కానీ వాళ్ళ తల్లిదండ్రులకి ఈ ఇన్సిడెంట్ కలిసి వేస్తానే ఉంది. సో వాళ్ళు ఏం చేశారు, నెమ్మదిగా ఇన్వెస్టిగేషన్ మా అమ్మాయి అమేరా ఎలా చనిపోయింది అని వెంటనే చూస్తూ ఉన్నారు. దాంట్లో నెమ్మదిగా స్కూల్లో ఉండేటువంటి కెమెరాస్ అన్నిటిని కూడా మొత్తం క్షుణ్ణంగా పరిశీలిస్తే ఈ అమేరా అమ్మాయి 9 years గర్ల్ ఆ రోజు క్లాస్లో ఈ డిజిటల్ స్లేట్స్, ఈ పిల్లలు తన వైపు చూసి ఆ డిజిటల్ స్లేట్లో ఈ అమ్మాయిని టార్గెట్ చేస్తే ఈ అమ్మాయి బాధపడుతూ టీచర్కి పోయి చెప్పేదానికి ప్రయత్నం చేస్తుంది. అప్పుడు చాలామంది పిల్లలు వేరే మామూలుగా స్కూళ్ళల్లో జరిగేది, నువ్వు కూర్చోపో అని చెప్పింది ఆమె వెళ్ళి కూర్చుని మదన పడుతుంది ఆ అమ్మాయి. అయినా కూడా మొదటి బెంచ్లో ఈ అమ్మాయి 4వ బెంచ్లోనేమో కూర్చొని ఉంది. మొదటి బెంచ్లో ఉన్న ఒక వ్యక్తి ఈమె వైపు ఈ అమ్మాయి వైపు అమేరా వైపు చూసి చెయ్యి ఏదో చూపిస్తున్నాడు. సో ఈ అమ్మాయి తిరిగి టీచర్ దగ్గర పోయి మొక్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది. బాడీ లాంగ్వేజ్ తెలుస్తుంది. బాడీ దాంట్లో ఏమంటే ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది. ఎవరో నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారోనో, ఏదో ఈ విధంగా నాకు అన్యాయం జరిగి ఈ విధంగా నన్ను ఇబ్బంది పెడుతున్నారు ఈ అబ్బాయిలను ఏదో చెప్తుంది. అంతలోనే ఇంకా 2-3 స్టూడెంట్స్ పోతే అందరినీ మీరు పోయి కూర్చోమని చెప్పి టీచర్ గదురించి వెళ్ళిపో కూర్చోమని చెప్తుంది. వాళ్ళు పోయి కూర్చుంటారు. తర్వాత అమేరా నిలబడి బెంచ్లోనే నిలబడి నమస్కారం మొక్కుతుంది. అంటే ఫ్రస్ట్రేట్ అయిపోతుంది అమ్మాయి, నా మాట వినండి అని చెప్తే ఎవరు పట్టించుకోలేదు. తర్వాత ఇమ్మీడియట్గా అమ్మాయి క్లాస్లో నుంచి బుక్కులు అన్నీ వదిలేసిపోయి కారిడార్లోకి పోయి మిద్దె పైన ఎక్కి అదే గోడ ఎక్కి దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే అతి ముఖ్యంగా పిల్లల్ని స్కూల్లోకి పంపిస్తాము, వాళ్ళు ఏం జరుగుతుందో క్లాసులో దాన్ని టీచర్లు అక్కడ ఉంటారు. టీచర్లు ఇక్కడ తల్లిదండ్రులు ఏమిటి, పలానా మంచి స్కూల్లో పంపిస్తున్నాము, టీచర్లు మంచోళ్ళు కాబట్టి ఏదైనా సమస్యలు స్కూళ్ళల్లో పిల్లలు గిల్లిగిజ్జలు పెట్టుకోవడం, కొట్టుకోవడం, తిట్టుకోవడం మామూలు, వెరీ కామన్. కాబట్టి దాన్ని పరిష్కరించాల్సినటువంటి బాధ్యత అక్కడ ఉన్న టీచర్స్. అది వాళ్ళు ఇంట్లో గొడవపడో ఇంకో విధంగానో ఇక్కడికి వచ్చి ఆ గొడవలు అదంతా అయిష్టత ఆ కోపం అంతా పిల్లలపైన చూపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇంట్లో గొడవ పడొచ్చి లేదా ఎక్కడో కొట్టి ఇంట్లో పిల్లల్ని ఇక్కడ స్కూళ్ళకి వచ్చి పిల్లల పైన కక్ష కోపం అంతా చూపించి చాలా కొట్టి తిట్టిన సందర్భాలు ఉన్నాయి. అదే విధంగా ఇక్కడ అమేరా ఎంత చెప్పినా వినలేదు, ప్రాధేయపడినా వినలేదు. ఆ టీచర్ చేయాల్సింది ఏమంటే, ఒకవేళ ఆ అమ్మాయి చెప్పుకోలేనిది ఏమైనా ఉంటే వీళ్ళందరినీ వచ్చి క్లాస్ బయటకో లేకపోతే ఎక్కడన్నా పిలిచి ఏం జరిగింది చెప్పు అని ఆ అమ్మాయి చెప్పి ఉంటే, అడిగి ఓదార్చి ఉంటే డెఫినెట్గా ఈ అమ్మాయి చనిపోయేటంతటి స్థితికి వచ్చేది కాదు, ఆ ఇన్సిడెంట్ తీసుకునేది కాదు. అంత ఇనిషియేటివ్ తీసుకొని చచ్చిపోయిందంటే నా మాట ఎవరూ వినడం లేదు, నన్ను ఒంటరిని చేశారు, ఏదో బాధపట్టిన అంశమే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఒక్కళ్ళు గమనించాల్సింది ఏమంటే, టీచర్లు ఎక్స్పెషల్లీ తమ దగ్గరికి చిన్నపిల్లలు ఏదో కొట్టుకొని తిట్టుకుంటూ ఉంటారులే మామూలే అని చెప్పి ఆ విన్యాసాలకు పోకుండా డెఫినెట్గా ఎవరైతే బాధించబడ్డారో ఆ పిల్లల్ని సపరేట్గా పిలిచి ఎందువల్ల ఏమిటి, ఒకవేళ ఎదుటి వ్యక్తి కూడా అబ్బాయి ఎవరన్నా అబ్బాయో అమ్మాయో వీళ్ళని ఇన్సల్ట్ చేసి ఉంటే తప్పు ఇది అని వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఆ విధంగా చేయకూడదు, ఇది బాగుంటుంది, ఇది చేయండి అని చెప్పి వాళ్ళిద్దరితో మాట్లాడి సమావేశపరిచి
వాళ్ళ సమాధానపరచాల్సినటువంటి బాధ్యత టీచర్స్ టీచర్లది ఉంది. ఇక్కడ ఆ టీచర్ పునీత శర్మ ఏం మూడ్లో ఉందో ఏమో ఆమె గదురుకొని 2 సార్లు పోయినా ఈ అమేరా ఎంత చెప్పినా రిక్వెస్ట్ వినలేదు. అందువల్ల ఈ అమ్మాయి లాస్ట్గా ప్రాధేయపడి దండం పెట్టి ప్రాధేయపడి ఇది కాదు నా టీచర్ నా మాట విందు ఈ బ్రతికెందుకు అని 9 ఏళ్ల అమ్మాయి పారాపెట్ వాళ్ళకి దుంకి చనిపోయింది. బహుశా దీన్ని మనమంతా కూడా గమనించాలి. మన పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు, వాళ్ళకి మనం చెప్పాలి, స్కూల్లో ఏమైనా గొడవ జరిగితే మీ టీచర్కి చెప్పు, అది కాకపోతే ఇంటికి రా నాతో చెప్పు, ఏదైనా ఉంటే నేను సమస్యను పరిష్కరిస్తాను, నేను వస్తాను. చిన్నపిల్లలు మామూలుగా కొట్లాడుకుంటారు, వ్యాన్లో పోయేటప్పుడు కూడా మా అమ్మాయి కూడా అంటూ ఉంటుంది, వాడు ఇట్లా అన్నాడు, ఈడు ఎట్లా నా పేరు రాసినాడు, కోతి బొమ్మ వేసాడు, ఇవన్నీ మామూలుగా చెప్తా ఉంటే నేనున్నాను, డోంట్ వరీ, నేను వాడి సంగతి తెలుస్తాను, వాళ్ళ అమ్మ నాయనకి చెప్తాను, ప్రిన్సిపాల్కి చెప్పి ఏదో అప్పటికి సమాధానపరిచి చెప్పాలి. పిల్లలు అన్న తర్వాత ఇవన్నీ కామనే. కాకపోతే పిల్లల్ని సమాధానపరచాల్సింది తల్లిదండ్రులు, ఆ తర్వాత స్కూల్లో టీచర్సు. సరి అయిన వ్యవహారంలో పిల్లలు ఏమన్నా చెప్తే టీచర్ విని దాన్ని పరిష్కరించాలా, వాళ్ళని సమాధానపరచాలా. అది జరగకపోతే ఇటువంటి పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి ప్రమాదాలు ఉంటాయి. అంటే స్కూల్స్ లో ఈ చైల్డ్ సేఫ్టీ ప్రోటోకాల్స్ లేవనుకోవచ్చు అంటారా? ఇలాంటి చాలా ఇన్సిడెంట్స్ చూసాం కదా సార్. ఇదే కాదు, గతంలో చాలా మంది పిల్లలు అంటే కొన్ని పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్లో చదివి, మన పేరు చెప్పకూడదు, కారిడార్లో దూకి చనిపోవడం, క్లాస్ మధ్యలో నుంచి టీచర్ అక్కడ ఉండగానే క్లాస్ మధ్యలోంచి లేచి వచ్చేసి సడన్ గా దూకి చనిపోవడం చాలా జరిగాయి ఇలాంటివి. అంటే ఈ చైల్డ్ సేఫ్టీ ప్రోటోకాల్స్ లేవా? స్కూళ్ళల్లో అందరికీ ఒకటే పరమావధి, డబ్బులు సంపాదించాలా. ఒక స్కూల్ పెట్టేది ఎందుకంటే ఇప్పుడు బెస్ట్ బిజినెస్ ఇన్ ది వరల్డ్ ఏమిటంటే కమర్షియల్ అయిపోయింది. ఒకటి స్కూళ్ళు, రెండోది హోటళ్ళు. ఇవి రెండిటి వల్లే. ముఖ్యంగా స్కూళ్ళు పెట్టుబడి లేని బ్రహ్మాండ. ఇప్పుడు ఇవాళ ఒక స్కూల్ పెట్టినోడు రేపు ఇంకో స్కూల్, ఇంకొక స్కూల్, ఇంకొక స్కూల్. ఎందుకంటే గవర్నమెంట్ దీనికి బాధ్యత. ఎందుకంటే గవర్నమెంట్ మంచి 30-40 ఏళ్ల క్రితం ప్రైవేట్ స్కూళ్ళు లేవు ఎక్కడ, ఓన్లీ గవర్నమెంట్ స్కూల్సే. 30-40 ఏళ్ల క్రితం ప్రైవేట్ స్కూళ్ళు ఉండేవే కాదు, ప్రైవేట్ కాలేజీలు ఉండేవి కాదు, ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజీలే. ఎక్కడో ఒక పెద్ద కాలేజీలు ఉండేవి తప్ప ఎక్కడ ఉండేవి కాదు. ఇప్పుడు స్కూళ్ళు ఎక్కడ, గవర్నమెంట్ స్కూల్ అంటే కాగడా పెట్టి వెతుక్కోవాలి, ఆ పరిస్థితి వచ్చింది. దానికి కారణం ప్రభుత్వాలు. ఎందుకంటే టీచర్లు సరిగ్గా చెప్పరు, వాడు ఇంట్లో ట్యూషన్లు చెప్తాడు, ఇక్కడికి వచ్చి నిద్రపోతాడు. దీనికి డెఫినెట్గా ప్రభుత్వాలు దీన్ని కఠినంగా వ్యవహరించి స్కూళ్ళు, గవర్నమెంట్ స్కూళ్ళు తెరవాలా. అదేవిధంగా ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా యాజమాన్యాలు మనం ఏదో మంచి ర్యాంకులు కోసమని వాళ్ళని పిండి పిప్పి చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి మనం ఏదో డబ్బు సంపాదించాలనేది కాకుండా మంచి మారల్స్, మంచి ఎథిక్స్ నేర్పించే విధంగా వాళ్ళని దోహదపడాలి. అదే కాకుండా ఇంకోటి ఏమిటంటే పిల్లల ద్వారా డబ్బులు సంపాదించి కోట్లు సంపాదించేదే కాదు, వాళ్ళకి మంచి క్యారెక్టర్తో పాటుగా మంచి విద్యాబుద్ధులు ఇచ్చేది నేర్పించాలి. అదేవిధంగా మంచి టీచర్లను అపాయింట్ చేయాలి, వాళ్ళకు కూడా పిల్లలతో ఏ విధంగా బిహేవ్ చేయాలో నేర్పించాలి. ఏదో నువ్వు వాడి 10,000 ఇచ్చి నువ్వు రిక్రూట్ చేసుకుని 8th క్లాస్కి చెప్పు, నువ్వు 3rd క్లాస్కి చెప్పు అని చెప్పి పంపించేది. ఏదో 10,000 12,000కి. ఎడ్యుకేషన్లో బిఏడో డిగ్రీనో ఏదో చేసి పిల్లలతో ఏ విధంగా బిహేవ్ చేసేది ఒక థెరపీ లాంటి క్లాసెస్ ఉండి నేర్చుకున్న వాళ్ళని అపాయింట్ చేస్తే ఇటువంటి సంఘటనలు జరగకుండా మనం నిరోధించవచ్చు. లేకపోతే ఇట్లాంటి ప్రతిరోజు జరుగుతూనే ఉంటాయి. థ్యాంక్ యూ.